హలో సనాప్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజే డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ స్టడీకి సంబంధించి చూస్తారు కదా. సో ఈరోజు ఫిబ్రవరి 20 ఈ రోజే అనమాట మనకు పై లాంచింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బిట్గేట్లో OKXలో కొన్ని ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయితే జరుగుతుంది అనమాట. ఆల్రెడీ నేను బిట్గేట్లో కూడా ట్రేడ్ చేశాను. దగ్గర దగ్గర ఒక 30-40 కాయిన్స్ అనేది నేను డిపాజిట్ చేసి బై అండ్ సేలింగ్ అయితే చేశాను అనమాట. సో ఇది ట్రస్టెడ్ జెన్యూన్ అనేది ఇప్పటివరకు నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే పైకేరియం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు మనకు. ఇంతవరకు ఏ ఎక్స్చేంజ్లో తీసుకొస్తూ ఉన్నాం అనేది కూడా క్లారిఫికేషన్ లేదు. ప్రైస్ అనేది క్లారిఫికేషన్ అయితే లేదు. సో ఈ బిట్గేట్ OKX ఇంకా కొన్ని ఎక్స్చేంజ్ ఉన్నాయి కదా, మన ఇండియాలో బ్యాన్ అయితే ఉంది. సో చాలామంది ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనేది కూడా అర్థం అవ్వట్లేదు. సో ఈ బిట్గేట్ అనేది OKX అనేది కొంతమంది దగ్గర అయితే ఉంది. అంటే బ్యాన్ అవ్వకముందు ఓల్డ్ ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉంటారో లీడర్స్, క్రిప్టో కరెన్సీకి సంబంధించి చాలామంది లీడర్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర అయితే ఉంది, నా దగ్గర కూడా ఉంది అనమాట. సో వాళ్ళ దగ్గర ఇంతకుముందు నుంచి ఎవరైతే ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర అయితే అలాగే ఉంది. సో వాళ్ళ దగ్గర ఉన్న ఈ అప్లికేషన్ మాత్రమే, ఈ ఎక్స్చేంజ్ మాత్రమే వర్క్ అయితే అవుతుంది అనమాట. అదర్వైజ్ మీరు ఇప్పుడు యాప్ని ఎంత వెతికినా కానీ మీకు యాప్ అనేది దొరకదు. ఇన్కేస్ దొరికినా కానీ APK ఫైల్ దొరికినా కానీ మీకు KYC అనేది అవ్వట్లేదు అనమాట. నేను చాలామందికి ట్రై అయితే చేశా. సో ఇది వెయిట్ చేయండి. ఎవరైతే బై అండ్ సేల్ చేయాలనుకున్న వాళ్ళైతే ఉన్నారో వెయిట్ చేయండి. రేపు బైనాన్స్లో లిస్టింగ్ అయిన తర్వాత మంచి ప్రైస్ అనేది రావచ్చు. సో సేల్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ సేల్ చేయాలనుకుంటే మీరు కాంటాక్ట్ అయితే చేయండి. ప్రజెంట్ ఏ ప్రైస్ అయితే ఉందో ఇప్పుడు బిట్గేట్లో అండ్ OKXలో ఏ ప్రైస్ అయితే ట్రేడ్ అయితే జరుగుతుందో బై అండ్ సేలింగ్, సో మీరు కాల్ చేసేటప్పుడు ఏ ప్రైస్ అయితే ఉందో సో ఆ ప్రైస్కి అనేది GST కట్ ఆఫ్ అయితే చేసి నేనే బై అయితే చేస్తాను అనమాట. ఇంతకుముందు బై అండ్ సేలింగ్ ఎలా చేసామో అలాగే చేస్తాను. మీరు కాయిన్స్ అనేవి డైరెక్ట్గా పై బ్రౌజర్ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయండి. నేను మీకు ప్రైస్ ఏ ప్రైస్ అయితే ఉందో ఆన్లైన్ ప్రైస్ ఇప్పుడు బిట్గేట్లో ఆ ప్రైస్కే బట్ ఇక్కడ GST కట్ ఆఫ్ అది చేసి నేను మీకు పేమెంట్ అనేది ఇస్తాను. వీలైనంత వరకు హోల్డ్ చేసి పెట్టుకోండి. ఇన్కేస్ మీకు అమౌంట్ అవసరం ఉంది అనుకుంటే కనుక సేల్ చేసుకోండి. సో వీలైనంత వరకు అమౌంట్ అవసరం అయితే లేదు, ఫ్యూచర్ ఆఫ్ మనీ కోసం అంటే కనుక హోల్డ్ చేసి పెట్టుకోండి. మంచి ప్రైస్ అయితే వస్తుంది రాబోయే రోజుల్లో. సో తొందర అయితే పడొద్దు. సో ఇంతకుముందు ఇదే చెప్పాను, ఇప్పుడు కూడా ఇదే చెప్తూ ఉన్నాను. నేను చెప్పినట్టు ప్రతిదీ అలాగే జరుగుతుంది. నేను ప్రతి వీడియోలో $3 లోపే మనకు లిస్టింగ్ కావచ్చు, లిస్టింగ్ అయితే అవుతుంది, అంతకన్నా ఎక్కువ అయితే అవ్వదు. నా ఎక్స్పెక్టేషన్ $3 లోపే అని చెప్పాను అనమాట. సో నాకు తెలుసు, 100% తెలుసు. కొంతమంది నెగిటివ్ కామెంట్ చేశారు, GCB వాల్యూ $100 పోతుంది, $50 పోతుంది, ఈ వీడియో అలాగే సేవ్ చేసి పెట్టుకో, రేపు $50కి $100కి లిస్టింగ్ అయిన తర్వాత నీకు చెప్తా అని కొంతమంది నెగిటివ్ కామెంట్ చేశారు. సో ఇప్పుడు చెప్పండి, $3 లోపు అవుతుందని నేను ప్రతి వీడియోలో అయితే చెప్పా. బట్ రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఆఫ్ మనీ, ఈ కాయిన్స్ పైకైన్ అనేది ఫ్యూచర్ ఆఫ్ మనీ, హోల్డ్ చేసి పెట్టుకోండి. బై అండ్ సేల్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఈ ఎక్స్చేంజ్లో డిపాజిట్ అనేది ఎక్కువ కాయిన్స్ అనేవి డిపాజిట్ చేయవద్దు. ఎందుకన్నా మంచిది, ఎందుకంటే మన ఇండియాలో బ్యాన్ ఉంది కాబట్టి ఎక్కువ కాయిన్స్ అనేవి మీరు డిపాజిట్ అనేది పెట్టమాకండి. రేపు బైనాన్స్లో లిస్టింగ్ అయిన తర్వాత అక్కడ నుంచి మీరు ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి. పైకేరియం నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు లాంచింగ్కి సంబంధించి. సో వెయిట్ చేద్దాం, ఈవినింగ్ వరకు, నైట్ వరకు మనకు అప్డేట్ ఏమొస్తుందనేది చూడాలి.